హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2025కి సంబంధించిన అఫీషియల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోలో స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఎలా ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంతవరకు కాంపిటీషన్ తగ్గింది అని చెప్పాను. కానీ అది మన స్టేట్ వరకు ఎంతమంది క్వాలిఫైయర్ ఏంటి అని. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ రియాలిటీ ఎలా ఉండొచ్చు అండ్ 2025 to 26ని మనం కంపేర్ చేసి ఎలా చూడాలి అని కంపేర్ చేస్తే ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ బ్యాండ్ ఎక్కువ ఉందనేది కంప్లీట్ చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీ స్టేట్, ఖచ్చితంగా మీ మార్క్స్ ఖచ్చితంగా ఈ ఆర్డర్లో కమెంట్ చేయండి. సో దట్ మనకు ఇప్పుడు వచ్చిన లిస్ట్తో పాటు మనకు స్టేట్ వైడ్ ఎంత కాంపిటీషన్ తెలుస్తుంది. నేను ఒక 1000 లైక్స్ అండ్ 1000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాకు ఎందుకులే అనుకోకండి, మీరు కమెంట్ చేస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కానీ కమెంట్ చేస్తారు. సో దట్ మన కాంపిటీషన్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకే, మార్క్స్, ర్యాంక్, క్యాస్ట్ అండ్ స్టేట్ ఈ ఆర్డర్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా సార్ మాకు ఈ కట్ ఆఫ్ల సంగతి పక్కన పెడితే, సో మేము కౌన్సిలింగ్లోకి వెళ్తాము, మాకు కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వండి, మాకు జీరో నాలెడ్జ్ ఉంది అని అంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7893947228 నెంబర్ని. సార్ మేము ఒక వాట్సాప్ గ్రూప్లోనే ఉంటాము, మాకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కావాలి అని అంటే మీకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సో మీకు కంప్లీట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ వెబ్సైట్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్సైట్ యాక్సెస్ సంబంధించి మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యేంత వరకు, అంటే కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ టైంలో యూస్ఫుల్గా ఉంటుంది. లేదు సార్ మాకు మెంటర్షిప్ కావాలి, మీతో మేము పర్సనల్గా మాట్లాడతాము, స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కావాలి అండ్ అప్డేట్స్ కావాలి, వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ కావాలి అంటే సో మీరు 7893947288 నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అది ప్లాన్ 1 గైడెన్స్ కోసం. ప్లాన్ 2 వచ్చేసరికి 100 మందిని తీసుకుంటాము. సో వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ గైడెన్స్, వాట్సాప్ గ్రూప్, నా పర్సనల్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఇది ఒక స్పెషల్ బ్యాచ్ లాగా తీసుకుంటాము, కేవలం 100 మెంబర్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో కౌన్సిలింగ్లోకి వెళ్ళే ముందు జీరో నాలెడ్జ్ ఉండొద్దు, ఖచ్చితంగా నాలెడ్జ్తో వెళ్ళాలి. అలాంటప్పుడు మనకు సీట్ వస్తుందా లేదా అండ్ ఎక్కడ వస్తుంది, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అండ్ ఎలా టైంని వేస్ట్ చేయొద్దు, ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకవేళ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే విజన్ అప్డేట్కి రావచ్చు. లేదు సార్ మేము తెలుసుకోగలుగుతాం, మేము సొంతంగా చేసుకోగలుగుతాం అంటే విజన్ అప్డేట్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ కూడా మీకు ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్లాన్స్లో మీరు ఎక్కడైనా కూడా జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. సో మనకు 2024 అండ్ 2025 మార్క్స్ దగ్గర కంపారిజన్ చూద్దాం. దీన్ని బట్టి మీకు చాలా ఈజీగా కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు అనేది అర్థమవుతుంది. సో ఇవి నేను చెప్పేవి 2025 వర్సెస్ 2026 మార్క్స్ రేంజ్, ఓకేనా, అండ్ ర్యాంక్ రేంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ర్యాంక్ రేంజ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ర్యాంక్ రేంజ్ వచ్చేసరికి మనకు ఎంత ఉంది అని అంటే, ర్యాంక్ 50,000 దగ్గర 502 మార్క్స్ ఉంటే 2025లో, సో 2026కి వచ్చేసరికి 535 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, లక్ష ర్యాంక్ దగ్గర 464 ఉంటే, సో 2026లో 493 మార్కులు ఉన్నాయి. సో 1,50,000 దగ్గర 433 మార్కులు ఉంటే 460 మార్కులు ఉన్నాయి. ఓకేనా, 2 lakhs దగ్గర 405 మార్కులు ఉంటే 433 మార్కులు ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ మీకు 2,50,000 దగ్గర 380 మార్క్స్ ఉంటే 410 మార్క్స్. అలా మనకు ప్రతి 50,000 దగ్గర కేవలం 30 మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. ఏంటి సార్ నువ్వు కేవలం 30 మార్క్స్ అంటున్నావు, అదేమన్నా జోక్ అని అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 2025 పేపర్ టఫ్ వచ్చింది, 2026 పేపర్ అంతకన్నా టఫ్ వచ్చింది. కానీ మనం ప్రీవియస్ చాలా వీడియోలో మాట్లాడుకుందాం, 15 minutes అనేవి చాలా ఇంపాక్ట్ అనేది చూపించవచ్చు. అవి ఎలా వెళ్తాయి, ఏ ఆన్ అండ్ యావరేజ్గా స్టూడెంట్స్ ఎలా చేస్తారో తెలియదు. ఒకవేళ యావరేజ్గా చేసినా కూడా మనకు 7.5 క్వశ్చన్ నుంచి 8 క్వశ్చన్ చేయొచ్చు అని మనం ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకు ఆన్ అండ్ యావరేజ్ అంటే 15 క్వశ్చన్లకు 15 క్వశ్చన్లు చేయగలిగితే 15 60 మార్కులు పెరగాలి. కానీ 60 మార్కులు పెరగకుండా 30 మార్కులు పెరిగినాయి. మీరు విజన్ అప్డేట్ని జెన్యూన్గా ఫాలో అవుతే నేను ఈ లైన్ చెప్పాను అనమాట, సగం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగితే మనకు ఈ మార్క్స్ డిఫరెన్స్ అనేది కనిపించవచ్చు అని. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఎంత కనిపిస్తుంది, 30 మార్కుల డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది ఎందుకు ఒకవేళ ఒక టైంలో ఎందుకు గుడ్ న్యూస్ అని అంటే, అంత 15 minutes టైం ఇచ్చి అలా ఇచ్చినప్పుడు కూడా స్టూడెంట్స్ టాపర్స్ ఆన్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ టాపర్స్ కూడా ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోయారు. సో మనం 60 మార్క్స్ తెచ్చుకోగలగాలి కదా, ఒకవేళ టాపర్ అనేవాడు యూజ్ చేసుకోగలిగితే టాప్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోగలగాలి కదా, అంటే ఇన్ బిట్వీన్ రేంజ్ అనేది 60 మార్క్స్ ఉండాలి. అలా లేదు, ఎందుకంటే పేపర్ అనేది 2025 కన్నా టఫెస్ట్ పేపర్. కానీ ఎందుకు మార్క్స్ అడిగిపోయినాయి అని అంటే 15 minutes. ఈ 15 minutes కనుక లేకపోయి ఉంటే, సో 2025 502 ఉంది కదా, సో 2026 వచ్చేసరికి ఇక్కడ 480 దగ్గరనే ఉండేది. ఓకేనా, 480
80 దగ్గరనే, ఇంకొక 20 మార్కులు తగ్గుతూనే ఉండేది అనమాట కట్ ఆఫ్ అనేది. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు మీ మార్క్స్ అనేవి జస్ట్ చెప్పుకోవడానికి మాత్రమే. దీని నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, దీని నుంచి స్టేట్ మెరిట్ ర్యాంక్ వస్తుంది, సో దీని నుంచి మనకు కేటగిరీ ర్యాంక్ వస్తుంది. ఈ కేటగిరీ ర్యాంక్ అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతుందో ఈ మీ యొక్క సీట్ని డిసైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకు నేషనల్లో సో టాప్ 50,000 దగ్గర ఎంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు, టాప్ 1 lakh దగ్గర ఎంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు, టాప్ 1.5 దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ డేటా అనేది మన దగ్గర అవైలబుల్గా లేదు. సో ఓవరాల్ కంపారిజన్ మనకు కేవలం 30 మార్క్స్ ఉంది. సో ఈ 30 మార్క్స్ అనేది అసలు ఇంపాక్టే కాదు కట్ ఆఫ్ మీద. అది ఎందుకు కాదు అనేది కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఏ బ్యాండ్ దగ్గర ప్రీవియస్ ఇయర్లో అండ్ ఇయర్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం, ఓకేనా. సో లాస్ట్ టైం మనకు 651, 686 టాప్ స్కోరు. ఇయర్ వచ్చేసరికి మనకు 700 to 720 అంటే 750 అనే టాప్ స్కోరు. సో 700 ఎబోనే మనకు 19 మెంబర్స్ ఉన్నారు 700 ఎబోనే. సో మనం దీంతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు, ఓకే. 600 ఎబో మార్క్స్ అండ్ 700 ఎబో మార్క్స్ ఇలా కాదు. లాస్ట్ టైం మనకు మెరిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ ఇయర్ మనకు మెరిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే 686 నుంచి 715 మార్కులకి 30 మార్కులు, ఓకే, దాదాపుగా 30 మార్కులు, 29 మార్కులు ఇంక్రీజ్ అయింది. ఇదే 30 మార్కులు మనకు కిందికి వస్తున్న ప్రతి బ్యాండ్ దగ్గర కూడా ఇదే యూజ్ అవుతూ వచ్చింది. అయితే చాలా మంది ఏంటంటే ఎబో 500, ఓకేనా, ఎబో 500 ఇక్కడ 56,000 అంటే రఫ్గా 60,000 మంది ఉంటే ఇక్కడ 89,000 మంది ఉన్నారు. అంటే 29,000 మంది ఎబో 500 దగ్గర ఇంక్రీజ్ అయ్యారు. సో దీనికి గల మెయిన్ రీజన్ 15 minutes టైమ్. కానీ ఇన్ బిట్వీన్ రేంజ్ చూసుకుంటే, ఓకేనా, ఇన్ బిట్వీన్ రేంజ్ మనకి ఏముంటుంది, 500 to 550 ఉంటుంది, ఓకేనా, 500 to 550 ఉంటుంది. సో 500 to 550 దగ్గర మనకు కాంపిటీషన్ అనేది హెవీగా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే కట్ ఆఫ్ డిసైడ్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు 52,000 మంది ఉంటే ఇక్కడ మనకు 39,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓకేనా, 39,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 39,000 మంది స్టూడెంట్స్ అంటే దాదాపుగా 12,000 స్టూడెంట్స్ గ్యాప్ ఉంది పర్టికులర్ రేంజ్ చూసుకుంటే. ఆ పర్టికులర్ రేంజ్ చూసుకోకపోతే ఎబో 500 దగ్గర, ఓకేనా, ఎబో 500 దగ్గర సో మనకు మొత్తం కంప్లీట్ గా ఒక 29,000 నుంచి 30,000 స్టూడెంట్స్ ఆల్మోస్ట్, అంటే ఒక 20,000 నుంచి 30,000 మధ్యలో మనకు కాంపిటీషన్ అనేది కనిపిస్తా ఉంది. సో దీన్ని మనం 29 స్టేట్స్ చూసినా కూడా ఒక స్టేట్ కి మనకు 1000 మెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఓకే, 1000 మెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఎక్కడ, టాప్ 500 ఎబోలో, ఓకేనా, టాప్ 500 ఎబోలో మనకు ఒక్కొక్క స్టేట్ కి మనకి ఎందుకంటే స్టేట్ వైజ్ డేటా తెలియదు కదా, మరి మీరు చెప్తేనే మనకు స్టేట్ వైజ్ డేటా తెలుస్తుంది. సో ఆ స్టేట్ వైజ్ డేటా తెలియదు కాబట్టి మనకు 20,000 నుంచి 30,000 మంది టాప్ 500 దగ్గర మనకు ఫిల్ అవుతున్నారంటే సో టాప్ 1000 స్టూడెంట్స్ స్టేట్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మనం చూసుకుంటే మన దగ్గర 1000 మంది కాంపిటీషన్ ఉంటుంది, ఓకేనా, 1000 మంది కాంపిటీషన్ ఉంటుంది, కరెక్టే. సో ఈ 1000 మంది కాంపిటీషన్ మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ లో మనకు ఈ 502 ఉంది కదా, 487 ఏయు కట్ ఆఫ్ కదా, అంటే 77,000 నుంచి 80,000 కట్ ఆఫ్ కదా. ఈ 80,000 కి ఇప్పుడు కూడా ఒక్క సీట్ కూడా పెరగదు. అదే 80,000 సీట్ వస్తుందంటే మనకు 525 to 530 కట్ ఆఫ్ ఉండాలి, ఓకేనా, లేదా 514 నుంచి, ఓకేనా, 514 నుంచి 520 మధ్యలో మనకు ఏయూ రీజన్ సంబంధించిన కట్ ఆఫ్ ఉండాలి. కానీ ఈ 14 మార్క్స్ అండ్ ఈ 20 మార్క్స్ ఇంపాక్ట్ అనేది మనకు న్యూ సీట్స్ 2026లో వచ్చే కొత్త సీట్స్ అనే ఇంపాక్ట్ చూపెట్టి మనకు అట్లీస్ట్ ఆ 14 మార్క్స్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి 500 వస్తున్నాయి మీకు ఏయూ రీజన్లో అంటే మీరు సేఫ్ సైడ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సరే ఇంతకుముందు నువ్వు 490 అని చెప్పినావు కదా, అంటే 490 అని చెప్తున్నా, మీకు ర్యాంక్ కూడా మారదని చెప్తున్నా, అండ్ నెంబర్ ఆఫ్ స్టేట్ మెరిట్ వైజ్ ఇంకా తగ్గుతుందని చెప్తున్నా. కానీ మార్కుల పరంగా నేషనల్ వైడ్ 30 మార్కులు ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకు ప్రతి మార్క్ రేంజ్ దగ్గర 30 మార్కులు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఓసీ వాళ్ళకు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఓసీ వాళ్ళకు సంబంధించిన మినిమం క్వాలిఫై మార్క్ అనేది పెరిగింది. సార్ ఎందుకు సార్ మినిమం క్వాలిఫై మార్క్ పెరిగింది అని అంటే సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ తగ్గారు. అంటే లాస్ట్ టైం 12 లక్షల మంది అయితే ఈసారి 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. సో దీంట్లో మనకు దాదాపు 3 లక్షల మంది వరకు అసలు క్వాలిఫై అవ్వలేదు, దానికన్నా తక్కువ క్వాలిఫై అయ్యారు 2025 కన్నా. దాంట్లో 100 క్యాండిడేట్స్ ఇంకా తక్కువ క్వాలిఫై అయ్యారు, ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. వీళ్ళని 100% తీసినప్పుడు మనకు వచ్చే మార్క్స్ ఎంత అని అంటే 464, ఓకేనా, 464. సో ఈ 426, ఓకేనా, 426. సో 426 కాస్త మనకు 58% ఇస్తే 213. సో నేను మీకు విజన్ అప్డేట్ సర్వే అని కండక్ట్ చేసిన కదా, దాంట్లో మనకు ఆన్ అండ్ యావరేజ్ కూడా 426 వచ్చింది ఓసీ ఆన్ అండ్ యావరేజ్ మార్క్స్. సో ఇది మనకు 213 అనేది మినిమం స్కోర్. సో 213 మినిమం స్కోర్ అంటే లాస్ట్ టైం 176 అట్లా ఉంది కదా సార్. సో ఇక్కడ చూసుకుంటే చాలా ఎక్కువ గ్యాప్ వస్తుంది కదా, 50-60 మార్క్స్ గ్యాప్ వస్తుంది, 70 మార్క్స్ గ్యాప్ వస్తుంది, సారీ 133 ఉంది.
సో అంత గ్యాప్ వస్తుంది కదా, 80 మార్క్స్ గ్యాప్ వస్తుంది కదా. మరి మార్క్స్ కంపారిజన్ లో కానీ కట్ ఆఫ్ లో కూడా 80 మార్క్స్ గ్యాప్ వస్తుంది అంటే 80 మార్క్స్ గ్యాప్ రాదు. డైరెక్ట్ చెప్తున్నాను కదా, 502 535 487 ఉంది. సో కాబట్టి డైరెక్ట్ కట్ ఆఫ్ 514. దేనికి? ఏయూ రీజన్ కట్ ఆఫ్ సేమ్ టు సేమ్ మనకు 2 లక్షల దగ్గర కట్ అయింది తెలంగాణలో. 405 అంటే 403 దగ్గర 2,07,000 కట్ అయింది. సో దాన్ని తీసుకుంటే డైరెక్ట్ కట్ ఆఫ్ తెలంగాణ కట్ ఆఫ్ 430. మరి 430 తెలంగాణలో ఉంటుంది, 514 ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా అని అంటే, సో తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ 530లో ఈ 30 మార్క్స్ ఇంపాక్ట్ అనేది, ఓకే, ఈ 30 మార్క్స్ ఇంపాక్ట్ అనేది 610 మార్క్స్ సీట్లు పెరిగినాయి. దీంట్లో 300+ సీట్స్ అనేవి మనకు ఓసీలోకే కనిపిస్తాయి, ఓకేనా, ఓసీలోకి వస్తాయి. అదేవిధంగా ఏపీలో 375 సీట్స్ పెరిగినాయి. సో ఇందులో మనకు దాదాపుగా 200 సీట్స్ దగ్గర 200 సీట్స్ వరకు మనకు ఓసీలోకి వస్తాయి, ఓకేనా. ఇవి మనకు కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు మనకు ఓయూలో కట్ ఆఫ్ వచ్చరికి 405 నుంచి 415 మధ్యలో ఉన్నాయి మీకు తెలంగాణలో, అంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సార్ మిగతా క్యాస్ట్ వైజ్ చెప్పండి సార్ అంటే, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, దాంట్లో ABCDE ఎవరు ఏంటి అనేది ఎవరి దగ్గర డాటా లేదు. సో నా దగ్గర కూడా డాటా వస్తే నేను కూడా మీకు పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అనేది ఇస్తాను. సో ఇప్పటికీ మనకు ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే, ప్రీవియస్ ఇయర్ అంతకుముందు ఇయర్స్తో పోలిస్తే, మిగతా 2024తో పోలిస్తే అంతలా కాంపిటీషన్ అనేది లేదు. 2025తో పోలిస్తే కాంపిటీషన్ ఉంది బికాస్ ఆఫ్ 15 minutes టైం వల్ల. కానీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ మారకపోవచ్చు. ఇంకా బెటర్ ర్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1,70,000 ర్యాంకర్ సీట్ వచ్చింది అనుకోండి లాస్ట్ టైం, ఈసారి 1,75,000 ర్యాంకర్ సీట్ వస్తుంది కావచ్చు. కానీ ఈ మార్క్స్ 410 కాస్త 430 అవుతాయి, 20 మార్కులు ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి అంటే ఆ 15 minutes యూజ్ చేసుకోవడం వల్ల స్టూడెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే, ఓకే, 2025ని బేస్ చేసుకొని, ఓకేనా. సో ఇలా మనకు ఇప్పుడు పెరిగిన ఈ స్కోర్ ఏదైతే ఉందో, ఈ స్కోర్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో పెరిగిన 10,000 సీట్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఓకేనా. 10,000 సీట్స్ కూడా మనకు ఈ 30 మార్కుల బ్యాండ్ ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాయని నేను అనుకుంటున్నా, ఓకే. ఇది నా అభిప్రాయం మీకు కట్ ఆఫ్ విషయంలో అండ్ కంపారిజన్ విషయంలో. సో మనకు కట్ ఆఫ్ మార్క్స్ పరంగా పెరగవచ్చు, కానీ ర్యాంక్ పరంగా తగ్గుతుంది, ఓకే. స్టేట్ మెరిట్ పరంగా ఇంకా తగ్గుతుంది, క్యాస్ట్ కేటగిరీ పరంగా ఇంకా తగ్గుతుంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఏపీకి సంబంధించి మనకు టాప్ 20లో కూడా స్టూడెంట్ లేరు ఎవరు. టాప్ 30లో 35లో ఆ రేంజ్ లో ఉన్నారు. సో టాప్ 10లో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆ టాప్ 20లో ఇద్దరు. సో తెలంగాణలో కాంపిటీషన్ అనేది డే బై డే అంటే ఇయర్ టు ఇయర్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. తెలంగాణలో 10,000 సీట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకు 20 మార్క్స్ కాంపిటీషన్ పెరిగితే, సో అక్కడ 5,000 సీట్లతోని ఏపీలో మనకు సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి రీజన్ 10+ మార్క్స్ పెరుగుతున్నాయి. మార్క్స్ పరంగా, ర్యాంక్ పరంగా తగ్గుతుంది, ఓకేనా. ఇది కంప్లీట్ వీడియో. సో ఇది చూసి అర్థం చేసుకోవాలంటే కొంచెమైనా మీకు కౌన్సిలింగ్ మీద అవగాహన ఉండాలి. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఏం చెప్పానని మీకు అర్థమై ఉండాలి. అది అర్థమైతేనే ఈ వీడియో అనేది అర్థం అవుతుంది. సో డైరెక్ట్ మార్కులు మీరు చూసుకోవాల్సిన పని లేదు. 433. సో ఇదే మార్క్ రేంజ్ ఉంది. సేమ్ క్యాండిడేట్ అసలు ఒక్క సీట్ కూడా పెరగకపోతే తెలంగాణలో మనం ఇచ్చే కట్ ఆఫ్ 430. సో ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే కట్ ఆఫ్ 514 ఆ రేంజ్ లో ఉంటుంది. 502 ఉంది కదా, 514 అంటే 464 దగ్గరలో ఉంది కాబట్టి, 493కి దగ్గరలో ఉంది కాబట్టి, సో 514 మార్క్స్ కి ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్ లో సీట్ వస్తుంది. సరే ఏయూ రీజన్ కి ఎస్వీ రీజన్ ఎంత గ్యాప్ ఉంటుంది అంటే ఓ 10 మార్క్స్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళ 514కి వస్తుందంటే మీకు 500కి వస్తుంది, వాళ్ళ 500కి వస్తుందంటే మీకు 490కి వస్తుంది. సో ఇక్కడ నేను కట్ ఆఫ్ అనేది ఇంకా డౌన్ చెప్పొచ్చు, 380 కూడా చెప్పి మిమ్మల్ని మెంటర్షిప్ లోకి తీసుకోవచ్చు. కానీ అలా నేను తీసుకోను. మీరు జెన్యున్ గా కౌన్సిలింగ్ అటెండ్ అవుతాను, రీజన్ అప్డేట్ అవసరం మాకుంది అంటేనే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ అవుతుందో ఈ నెంబర్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ప్రజెంట్ కొంచెం ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. రీజన్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా నేను మెంటర్షిప్ లోకి తీసుకుంటాను. సో నాతో పర్సనల్గా మాట్లాడండి, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. రీజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోండి, కట్ ఆఫ్లన్నీ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.